హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో ఒక పాస్టర్ గారి పేరు ఉన్నారో తెలియదు, వినుండొచ్చు. అతని పేరు విలియమ్స్. ఆయన వాస్తవానికి ఒక మంచి సేవకుడు. ఎలాంటి సేవకుడు అంటే ఎవరికి భయపడ్డు. సంఘానికి కానీ సేవకులు కానీ వాక్యము చెప్పే సమయం కనుక వస్తే ముఖమాటం ఉండదు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాడు. ఇలాగనే ఒకసారి ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఏర్పాటు చేసిన సేవకుడు అతను ఇన్వైట్ చేశాడు వాక్యం చెప్పడానికి. ఏర్పాటు చేసిన వాడు ఏం చేస్తున్నాడంటే అందరినీ ఇబ్బంది పెట్టొద్దు, అందరు సాటిస్ఫై కావాలి అనే ఉద్దేశంతో వాక్యము ప్రారంభించాడు పాస్టర్ గారు, విలియమ్స్ గారు. ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన పాస్టర్ గారు అందరికీ టీ తెప్పించాడు. ఈయన వాక్యానికి నిలబడ్డాడు. నిలబడిన సేవకుడు వాక్యం ప్రారంభించబోతున్నాడు. అంత లోపల ఒక ఇద్దరు యవ్వన బిడ్డలు చేతిలో ట్రే పట్టుకొని కప్స్ పట్టుకొని వచ్చారు. అంత లోపల ఈ సేవకుడు సూటిగా అన్న మాట ఏంటంటే, ఒక 2 గంటలు ఛాయ్ తాగకపోతే చచ్చిపోతారా అని అడిగిన ఒకటి మాట. ఏంటంట, ఒక 2 గంటలు టీ తాగకపోతే చచ్చిపోతారా? మీరేం సావరు, టీ పక్క పంపించు, ఒక 2 గంటలు వాక్యం వినండి, ఆ 2 గంటల్లో మీకు ఏమీ కాదు కనుక ప్లీజ్ వాక్య సమయమున ఈ టీలు ఈ మర్యాదలు ప్రక్కకు పెట్టమని సూటిగా చెప్పాడు. అతను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడంటే రోషంగా మాట్లాడతాడు, పనులు కొరుక్కుంటూ మాట్లాడతారు. అసలు మీరు సేవకులా, అసలు మీరు విశ్వాసులా అన్నట్టు మాట్లాడతారు. కొన్నిసార్లు ఆ మాటలు వింటుంటే ఇదేంటి అని అనిపిస్తుంది, కానీ అలాంటి వారు లేకపోవడమే సంఘం ఇలా ఉంటుంది కదా. అలా చెప్పకపోవడం కూడా ఒకసారి తప్పుగా అవుతుందేమో, అలా చెప్పకపోవడం కూడా ఒకసారి క్రమం తప్పుతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే నిన్న రీసెంట్గా ఒక దగ్గర అదే సేవకుడు ఒక వర్తమానం ఇస్తుంటే దాని ఒక షార్ట్ విన్నాను. ఆ షార్ట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవులలో దరిద్రులు ఉన్నారు మీకు తెలుసా అంటాడు. ఏంటంట, క్రైస్తవులలో కూడా దరిద్రులు ఉన్నారు అన్నాడు. ఈ మాట టైటిల్ వినగానే నాకు విచిత్రం అనిపించింది. ఇదేంది ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇది వర్షాకాలంలో తెలివైన వాడు బయట వర్షం వస్తున్నదంటే చేతుల్లో గొడుగు తీసుకొని వెళ్ళి గొడుగు ఓపెన్ చేసుకొని పట్టుకొని వెళ్ళేవాడు తెలివైనవాడు అన్నాడు. రెండవది ఎవరు అంటే లేనటువంటి వారు, లేని స్థితిలో ఉన్నవారు. వర్షంలో వెళ్తాడు కానీ తడుచుకుంటా వెళ్తాడు. వాడేమో తెలివైన వాడు, వీడికేమో తెలివి ఉంది కానీ వానికి అవకాశం లేదు, మన దగ్గర గొడుగు లేదు. మరి దరిద్రుడెవరు అని అంటే అతను చెప్తున్న మాట ఏంటంటే, వర్షం వస్తుండగా వర్షంలో వెళుతూ సంకలో గొడుగు పెట్టుకుని పోయేవాడని చెప్పాడు. దేంట్లోట? సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళేవాడు ఎవరట? దరిద్రుడు అన్నాడు.
దీన్ని సంఘానికి ఎందుకు పోల్చాడు అని ఆలోచన చేస్తే ఆయన అంటాడు, మన దగ్గర కూడా చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో, మన సంఘం అని కాదు, క్రైస్తవ కుటుంబాలలో చేతుల్లో బైబిల్ ఉంటుంది కదా, కానీ బైబిల్ చెప్పాలి, మీరు బైబిల్ చదవరు. వీళ్ళని ఏమని పోల్చాడు? ఆ మాట మీరు చెప్పుకుంటే సంతోషం. వీళ్ళు ఏమని పోల్చాడు? దరిద్రులను పోల్చాడు. ఆ మాట కొంచెం బాధగానే ఉంటుంది, కానీ వాస్తవమా కదా? కొంచెం నాకు కూడా ఏదో ఎక్కడో చివుక్కుమన్నట్టు అనిపించింది. కానీ చేతుల్లో బైబిల్ ఉంటుంది, చదవరు. సంఘంలో బైబిల్ ఉంటుంది, తెరవరు. ప్రార్థించడము తెలుసు, కానీ ప్రార్థన చెయ్యరు. మందిరానికి రావాలని తెలుసు, కానీ రారు అన్న మాట వింటే ఒక సేవకుడు చెప్తుంటే నాకు అది కొంచెం బాధగా అనిపించింది, కానీ కొంత వాస్తవమే అనిపించింది కదా. అంటే దరిద్రులు అంటే అర్థమైందంటే ఏమీ లేక కాదు, అన్నీ ఉన్నాయి కానీ ఉపయోగించుకునే పరిస్థితి. రక్షణ ఉంది కానీ ఉపయోగించుకోం. ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ఉపయోగించుకోం. వాక్యం ఉంది దాని ధ్యానము చేయము. అలాగని చెప్పేసి ఆ సేవకుడు రోషము కలిగి ఒక సేవకుడుగా ఎవరి ముఖమాటము లేకుండా వాక్యాన్ని బోధించడము నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ కడవరి దినాల్లో అలాంటి వారు, ఏలియా వంటి వారు, బాప్తిస్మమిచ్చి యోహాను వంటి వారు సేవకులు ఉండడము సంఘానికి, సమాజానికి ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.